వెల్కమ్ బ్యాక్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి 2 మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సాల్వెన్ ట్యాంక్ ను పరిశీలిస్తూ ఉండగా గ్యాస్ లీక్ అయి 3 కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2 కార్మికులు చంద్రశేఖర్, కుమార్ మృతి చెందారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాస్యూటికల్స్ ఒక కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ అయి 2 మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ట్యాంకర్ పరిశీలిస్తూ ఉండగా గ్యాస్ లీక్ అయింది. వివరాలు సతీష్ అందిస్తారు. సతీష్. విజయచంద్రిక అనకాపల్లి జిల్లా ఫార్మాసిటీలో నిన్న అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఎస్ఎస్ ఫార్మాసిటీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతంగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాత్రే ఈ మృతదేహాల్ని తేజస్ మార్చికి తరలించారు. అయితే ఈ యొక్క ఫ్యాక్టరీలో జరుగుతున్న ప్రమాదాలపైన ఈ వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతున్నా దీనిపైన పర్యవేక్షణ లేకపోవడం, దీనిపైన అధికారులు పట్టించుకోవాలని తనమే నిర్లక్ష్యమే కనిపిస్తుంది తప్ప దీనిపైన ఎక్కడో కూడా దీన్ని కంట్రోల్ చేసే విధంగా ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో మనం చూస్తున్నట్లయితే ఫార్మాసిటీలో అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా కలెక్టర్లు వస్తున్నారు, దానికి సమీక్షలు చేస్తున్నారు. అదేవిధంగా వీటిపైన ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టరీ అదేవిధంగా సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు తప్ప ప్రమాదాలు నియంత్రించడం మాత్రం విఫలమవుతున్నారని కూడా ఈ యొక్క డిమాండ్ చేస్తాయి. అదేవిధంగా గతంలో ఏదైతే ఈ ఫార్మాసిటీలో ప్రమాదాలు జరిగిన మృతి చెందిన వారి కుటుంబాలకి ₹1 ఏదైతే ఇవ్వడం జరిగిన నష్టపరిహారం, అదేవిధంగా ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ₹1 నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తారు. లేదంటే దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని చెప్తారు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ చికిత్స పొందుతున్నారో వారికి కూడా మెరుగైన చికిత్స నిమిత్తం కూడా మెరుగైన హాస్పిటల్ తరలించాలని కూడా చేస్తారు. అయితే మృతి చెందిన వారిలో ఒకరు తెలంగాణకు చెందిన చంద్రశేఖర్, ఆయన సేఫ్టీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా తరగడం కుమార్ సేఫ్టీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఈయన అనకాపల్లి జిల్లా మునోపాల ప్రాంతానికి చెందినవాడుగా చెప్తున్నారు. బైసన్ అనే వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడుగా చెప్తున్నారు. అయితే ఈ 3 ఈ ప్రమాదానికి గురైన చేసి 2 మృతి చెందారు. చంద్రశేఖర్ అదేవిధంగా కుమార్ ఈ యొక్క గ్యాస్ లీక్ అయిన ప్రాంతానికి అతి దగ్గరలో ఉండడం ఈ ప్రమాదంలో మరణించినట్లుగా చెప్తున్నారు. దీనిపైన కేజీహెచ్ దగ్గర కూడా ఈ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. వారికి ₹1 ఇచ్చినంత వరకు కూడా ఈ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించకుండా ఉంటామని కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. విజయేంద్రిక. థ్యాంక్ యూ సతీష్. పరవాడ ఫార్మాసిటీలో ఈరోజు ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనని పరిశీలించినట్లయితే ఏదైతే సేఫ్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో సాల్వెంట్ ట్యాంక్ ని పరిశీలిస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. 2 కార్మికులు మృతి చెందారు. ఒకరు బి చంద్రశేఖర్ హైదరాబాద్కి చెందినటువంటి వాళ్ళు, మరొకరు ఎస్ కుమార్ మునగపాకి చెందినటువంటి వాళ్ళు. కారణం యాజమాన్యం యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు లేకపోవడం, భద్రతని సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగింది. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలనేసి, అలాగే మృతి చెందినటువంటి కార్మికులకు ₹1 నష్టపరిహారం చెల్లించాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. దీని మీద జిల్లా అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. భద్రతా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల, నిత్యం భద్రతను పర్యవేక్షించకపోవడం వల్ల ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తుతో పాటు యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను న్యాయం చేయాలని, అలాగే ఏదైతే శత్రుఘ్నుడు ఉన్నాడో ఆయనకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది.